మళ్ళీ మీరు 2 చేతులు ఆసనం చూపించండి. స్లోగా 2 చేతులు దగ్గర తీసాడు. బ్యాక్ బోన్ సైడ్ పెట్టండి. చేతులు బాగా ముందు చాపండి. మోకాళ్ళ ముందుకి, సీటు వెనక్కి. 3 ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేస్తాయి. మీ తల మామూలుగా పెట్టండి. చేతులు భూమి సమాంతరంగా చాపండి. టర్న్ చేసి స్లోగా మీరు అబ్జర్వ్ చేయండి. మన బాడీలో ఉన్న అంటే ఇంటర్నేషనల్ యోగా డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాఫ్ట్వేర్ ఆఫ్ నుంచి ఎలా అయితే కలెక్ట్ చేస్తామో ఈ యోగాలో సేమ్ అట్లాగే ఘట యోగా, జ్ఞాన యోగా సైన్స్ చేసి ఇది ఈ రకం హెల్ప్ అవుతుందని చెప్పేసి అందరూ అన్ని వయసు వాళ్ళు చేసే విధంగా మనకి ఇంటర్నేషనల్ యోగా డేలో కొన్ని ఆసనాలు అవుతాయి. దాంట్లో బారులుగా పడుకొని చేసే ఆసనాలు, కొన్ని ప్రాణాయామాలు, కొన్ని మెడిటేషన్ తగ్గాయి. అంటే మనం 3 ఆటలు చేస్తాం. ఒకటి బాడీకి, బాడీలో ఉన్న అన్ని సెల్స్కి, అన్ని సిస్టమ్స్కి బాగా పైకి చాపండి. మోక్షపులు బాగా పైకి పెట్టి బాగా గాలి వదులుతూ, సెంటర్ బెండ్ అవుతున్నప్పుడు కండిషన్ గాలి వదులుతూ వీలైతే మోకాలు వంచొద్దు. యోగా ఫర్ ఏజింగ్, మీ హెడ్కి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. మీ మనం నుంచి మొదలుకొని మెదడు వరకు అన్ని నెర్వ్స్, మనకి 72,000 ప్రాణాలు ఉన్నాయి. వాళ్ళు నాడీస్ అంటారు. ఎడనాడి, పింగనాళి, శిశునాళి, సిట్రిక్ నెర్వ్స్, పారాసిటిక్ నెర్వ్స్, ఈ 2 కూడా యాక్టివేట్ అవుతుంటాయి. మళ్ళీ స్లోగా గాలి పీలుస్తూ మళ్ళీ చేతులు టర్న్ చేస్తాం. చేతులు భూమి సమాంతరంగా చూపుతాం. టర్న్ చేసి స్లోగా రిలాక్స్ అవుతాం. సరే, వాళ్ళు చెప్పి మనం ఫాలో అవ్వాలి. అది టీవీ కానీ, రేడియో కానీ, సెల్ అనుకోండి, వాళ్ళు చెప్పి మనం ఫాలో అయిపోవాలి. కానీ మనిషిని బట్టి మన యోగా ఎలా చేయాలంటే మన యొక్క మనసుని బట్టి, మన యొక్క వయసుని యోగా చేయాలి. బాబారామ్ గారు యోగా చేశారు కూడా అక్కడ శీత ప్రాంతం కాబట్టి ఎక్కువ అగ్రెసివ్ యోగా చేస్తుంటారు. అవసరం లేదు, వీళ్ళు ఏ యోగా ఇన్స్ట్రక్టర్ అవసరం లేదు. 100% మీకు మీ అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇంటర్నేషనల్ యోగా సెక్యులర్ ఉంది. అదేవిధంగా లెఫ్ట్ లెగ్ టర్న్ చేయండి. అరిపాదాన్ని చేతిలో ముందు చాపండి. బ్యాక్ బోన్ సైడ్ పెట్టండి. మీరు ఇక్కడే ఉండండి. మోకాలు వంచండి. ఎడమ మోకాలు వంచండి. ఇంకా వంచండి. బ్యాక్ బోన్ స్టైల్ అట్లానే ఉండండి. గుడ్. ఎంతసేపు ఉండాలంటే యాక్టివేట్ అవ్వాలి ఆ మజిల్స్, అదేవిధంగా ఉన్న కండరాలు, అదే నెర్వ్స్. నెక్స్ట్ కాల్ తిప్పండి. రైట్ లెగ్ బ్యాక్ బోన్ సైడ్ బెండ్ చేయండి. నీ బెండ్ చేయండి. బ్యాక్ బోన్ సైడ్. కొత్త వాళ్ళు 10 సెకండ్స్ నుంచి ఇది చెప్పిన విధంగా చేస్తే మీకు ఇబ్బంది అవ్వదు. చాలా మంది బెండ్ చేయండి. స్లోగా అప్. ఈ అందరూ బాగా చేశారు. ఫోల్డ్ చేయండి ఫస్ట్. ఎడమ కాలు ఫోల్డ్ చేయండి ఫస్ట్. లెఫ్ట్ లెగ్. తర్వాత కొంచెం క్రాస్ పెట్టండి. వీలుంటే చేయండి. ఇలా పట్టుకోండి. అసలు ఇలా చేయలేం లేదు. ఎక్కడన్నా పార్ట్స్ యాక్టివేట్ అవ్వాలి. ఈ యొక్క మొత్తం పెల్విస్ అంతా యాక్టివేట్ అవ్వాలి. పర్పస్ ఇది. ఇలా లేదండి, నాకు ఆసనం ఫలితం కావాలి, ఆసనం ఇంపార్టెంట్ కాదు. తల అటు తిప్పండి. ఆ మూలకి శ్వాసతో పీల్చి పూర్తి వస్తుంది. కళ్ళు మూసుకోండి. మీకు ట్విస్ట్ అయినప్పుడు ఆ పొట్టలోన దాగి ఉన్న స్లోగా మళ్ళీ చేతిగా చేయాలి. అలా పెట్టి అంతకుముందు చేసిన ఆసనాల్లో ఏ పార్ట్స్ యాక్టివేట్ అవుతుందో గమనించండి. తల వెనక్కి పెట్టండి. మీ బాడీ వెయిట్ అంతా హ్యాండ్స్ మీద, తల వెయిట్ అంతా హెడ్ మీద, షోల్డర్ మీద పెట్టండి. రిలాక్స్ అవ్వండి. కాళ్ళు కొంచెం ఎడంగా ఉంచండి. రిలాక్స్ అవ్వాలి ఫుల్. కానీ మీ బాడీ ఫుల్ రిలాక్స్ అవ్వాలి. స్థిరం సుఖం ఆసనం. మనం చేసే ఆసనాలు స్థిరంగా సుఖంగా మన బాడీని ఇబ్బంది పెట్టుకోకుండా మనం చేయగలగాలి. మళ్ళీ లేచి చేతుల్లో పెట్టి ఇప్పుడు రైట్ లెగ్ స్లోగా రైట్ లెగ్ ఫోల్డ్ చేస్తాం. మళ్ళీ క్రాస్ చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ పైకి పెడతాం. వీలుంటే ఇలా చేస్తారు. లేదు అంటే మీరు గట్టిగా ఇలా పట్టుకొని తల తిప్పుతారు. మీరు ఎలా చేసినా పర్లేదు. మన ఉద్దేశం ఏంటంటే ఆ ఇన్నర్ పార్ట్స్ యాక్టివేట్ అవ్వాలి. అంటే మీ బాడీలో మీ యొక్క సిస్టమ్స్లో ఏ యాక్టివేట్ అవుతుందో గమనించుకోవాలి.
పక్క వాళ్ళు బాగా చేస్తున్నారు లేదా అబ్జర్వ్ చేయకూడదు, మనల్ని అబ్జర్వ్ చేసుకోవాలి. స్లోగా మళ్ళీ చేసి ఇలాగా చేయగలరు. ఫాస్ట్గా చేయకూడదు. అంటే వ్యాయామం అవుతుంది, స్లోగా చేస్తే యోగా అవుతుంది. మనం అంతకుముందు చెప్పుకున్నాం, మనం ఫాస్ట్గా చేస్తే మన బాడీలో గ్లూకోజ్ ఖర్చు. అందరూ కూడా మోకాల మీద నుంచోండి స్లోగా. చూడండి, చేయండి. ఫస్ట్ బెండ్ చేయండి, నడు బెండ్ చేయండి. ఎడమడని గట్టిగా పట్టుకోండి. ఎడమ చేత్తో ఎడమడని గట్టిగా పట్టుకోండి. కుడి చేత్తో కుడి మడం గట్టిగా పట్టుకోండి. బాడీ ముందు పుష్ చేసి అప్పుడు తల వంచండి లాస్ట్. స్లోగా మళ్ళీ ఒక చెయ్యి రిలాక్స్ పొజిషన్, మళ్ళీ రెండు చేతులు ముందు, రెండు కాళ్ళు పక్క పెట్టి అప్పుడు రిలాక్స్ అయిపోవాలి. ఓ పక్క వరకు పడుకోవాలి ఫస్ట్, అప్పుడు వేగల పడుకోండి. అంటే డైరెక్ట్గా పడుకోండి. మనం చేసాం కదా, ఇవన్నీ ఎడ్జస్ట్ అవుతుంటాయి. మీరు రెండు చేతులు కై పక్కన పెట్టండి, మీ తొడలు పక్కన పెట్టండి. రెండవ చేతులు ఆంచండి, రెండవ చేతులు నేలను ఆంచండి, రెండవ చేతులు నేలను ఆంచండి. రెండు కాళ్ళు దగ్గరికి పెట్టి యాంకిల్ బాగా టైట్ చేసి స్లోగా డౌన్, రిలాక్స్. మళ్ళీ కాళ్ళు ఎడంగా పెట్టండి, చేతులు ఎడంగా పెట్టుకుని రిలాక్స్ అయిపోండి. గాలి వదులుతూ మీకు ఎంతైతే అంతే చేయండి. ఒక కాలు చేయండి, తర్వాత రెండు కాలు చేయండి, తర్వాత రెండు కాలు చేయండి. సింగిల్ లెగ్, ఏకపాద పవనముక్తాసన. కాళ్ళు కాళ్ళకి మీ యొక్క గడ్డాన్ని టచ్ ప్రయత్నం చేయండి, టచ్ చేసే ప్రయత్నం చేయండి. అవ్వకపోయినా పర్లేదు. చిట్టి అంటే నెక్ పెయిన్ అంటే సర్వికల్ స్పాండిస్, ఈ రెండు బాగా తగ్గుతాయి. రెండు చేతులు పెట్టినాం, రెండు కళ్ళు మూసుకొని గమనించండి. పూర్తిగా వదలండి, కళ్ళు మూసుకొని గమనించండి. మకరాసన రిలాక్స్ అయిపోండి. మళ్ళీ రిలాక్స్ పోయి స్లోగా మీ బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి. వజ్రాసనం కూర్చుంటే ఆటోమేటిక్గా స్ట్రైట్ అయిపోతుంది. పద్మాసనం కూర్చుంటే అందరికీ ఈ రెండూ చేయలేరు. సుఖాసనం కూర్చుని బ్యాక్ బోన్ స్ట్రైట్ మన ఉద్దేశం. అందువల్ల మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చేయడం కూర్చోవచ్చు. మీకు ఈ యోగా మీద యోగా చేయబెట్టి ఎడమ నాసికారంధ్రం ద్వారా శ్వాస స్లోగా పూర్తిగా పీల్చు. చంద్రభేద అంటారు, చాలా పేర్లు ఉన్నాయి. మనకి మన బాడీ యొక్క ఉష్ణోగ్రతని తర్వాత స్విమ్మింగ్ అయితే ఒక సెకండ్ ఆఫ్ చేయాలి. సో థ్యాంక్ యూ.